ఉద్దేశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరో వైఎస్ఆర్ పేరో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేరో తొలగించేస్తే ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టాం 165 అడుగులు పెట్టి ఆ దేశంలో ఎక్కడా లేనట్టుగా ఒక పెద్ద విజయవాడ నడిబొట్టును పెట్టాం. రావడమే అంబేద్కర్ గారిని ఏమి చేయలేరు కాబట్టి కింద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని వారు ధ్వంసం చేశారు. తర్వాత అనేక ఇన్సిడెంట్స్ ఇలాంటివన్నీ చూసాము. సో ఇవన్నీ చూసిన తర్వాత ఫిల్మ్నగర్ క్లబ్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని లేదా సీతకొండ దగ్గర ఆ రోజు ఒక వ్యూ పాయింట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేస్తే అక్కడ ఆయన పేరు తొలగించారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరు వైఎస్ఆర్ పేరు కనబడకపోతే మా రాజకీయంగా మాకు ఇబ్బంది ఉండదు, ప్రజలు మర్చిపోతారు అని అనుకునేది వాళ్ళ అమాయకత్వం. రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది వైఎస్ఆర్ అనేటువంటిది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని తొలగించేటువంటి శక్తి కానీ లేకపోతే ఆ ధైర్యం కానీ ఆ దమ్ము కానీ నాకు తెలిసి ఈ భూమి మీద ఎవరికి లేదు, ఏ పార్టీకి లేదు. సో దాన్ని పేర్లు తొలగించేంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారు మర్చిపోతారనుకుంటే వారి అమాయకత్వం. ఏదేమైనప్పటికీ దానికోసం పార్టీ ఫైట్ చేస్తుంది. ప్రజలు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు దానికి ఈ నిర్ణయాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తారని చెప్పి నేనైతే